2018 నవంబర్‌లో గుజరాత్‌లో కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కొంతమందేమో శ్రీకాకుళంలోని ఒక ప్రాంతానికి, కొంతమంది తూర్పు గోదావరి, ఇట్లా ఒక 22 మంది ఫిషర్‌మెన్ ఒక బోట్‌లో అరేబియన్ సముద్రంలో వేటకెళ్లారు. అనేక సార్లు వీళ్ళు వేటకి వెళ్లారు. గతంలో వారి యొక్క ఉపాధి అదే, వాళ్ళ వృత్తి అదే. అయితే అనేక సార్లు వీళ్ళు సముద్రంలో అనేక ఇబ్బందులు, క్లైమేట్ వల్ల గావచ్చు, సముద్ర ఆటుపోట్లు గావచ్చు, వీటన్నిటిని ఎదుర్కొన్నారు. అయితే ఆ రోజు కూడా వాళ్ళు చాలా నార్మల్‌గా వెళ్ళినప్పుడు నవంబర్ 2018లో ఏం జరిగిందంటే, సడెన్‌గా వాళ్ళ దగ్గర ఉన్న ఒక 2 బోట్లున్నాయి వీళ్ళది. 2 బోట్‌లో కలిపున్నారు 22 మంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జీపీఎస్ ఫెయిల్ అయింది. కంప్లీట్‌గా 2 బోట్‌లకి కలిపి ఒకే జీపీఎస్ ఉంది. ఆ జీపీఎస్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోవడంతో ఎటువైపు వెళుతున్నాము అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్ దిక్సూచి, వాళ్ళకి డైరెక్షన్ అనేది ఫెయిల్ అయింది. ఎటెళ్తున్నాం అనేది వాళ్ళు చెక్ చేసుకోవడం వాళ్ళకి కుదరలేదు. దాంతో పాటుగా విపరీతమైనటువంటి మంచు. ఆ ప్రాంతం మొత్తం కూడా మంచుతో కప్పబడిపోయింది. సో, ఒక డైరెక్షన్ ని ఫిక్స్ అయ్యి వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి ఒక వైట్ నేవీ బోట్ వచ్చి ఆగింది. దానిపైన చూస్తే పాకిస్తాన్ జెండా. అదే టైంకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బోట్, అంటే వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ వ్యవస్థ ఫెయిల్ అయింది, జీపీఎస్ ఫెయిల్ అయింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బోట్ కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయింది. దాంతో పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ సంబంధించిన నేవీ అధికారులు వాళ్ళని పట్టుకుని వదిలేద్దాం అనుకునే టైంలో, అందులో ఒక నలుగురు అధికారులు ఉంటే, ఒక అధికారి మనం వదిలేయాలా వద్దని మనం కాదు డెసిషన్ తీసుకోవాల్సింది, మన పై అధికారులకు ఇన్ఫార్మ్ చేద్దాం అంటే, వాళ్ళు పై అధికారులకు చెప్తే, పై అధికారులు మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, వాళ్ళు ఇండియా నుంచి వచ్చినటువంటి ఆటంకవాదులు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదనేటువంటి స్ట్రాంగ్ కమాండ్ ఇవ్వడంతో వెంటనే వీళ్ళని అక్కడి నుంచి తీసుకుని, వాళ్ళ బోట్ లో తీసుకుని, అదే సముద్రంలోంచి మళ్ళీ కరాచీ వరకు మొత్తం కలిపి, సముద్రం కొంత రోడ్డు కొంత కలిపి 115 కిలోమీటర్లు వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి కరాచీ జైల్లో వీళ్ళని పెట్టారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వాళ్ళకి శిక్ష విధించింది. కరాచీ జైల్లో పెట్టారు. అయితే ఫస్ట్ లో వాళ్ళకి ఆ, కాస్త ఒక 1 వీక్ వరకు వాళ్ళని బాగానే చూసుకున్నా కానీ, ఆ తర్వాత మాత్రం చిన్న చిన్న పనులు, బాత్రూమ్ క్లీన్ చేయించడం, చాలా ఇబ్బందికి గురి చేసి వాళ్ళని టార్చర్ పెట్టడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం. అయితే ఇట్లా ఉన్నారు వీళ్ళని తెలిసి ఆల్రెడీ అక్కడ కొంతమంది 400 మంది ఖైదీలుగా ఇప్పటికే ఫిషర్మెన్ అక్కడ ఉండేవారంట. వీళ్ళు వెళ్ళేసరికి 400 మంది ఇదే రకంగా అక్కడ అరెస్ట్ అయ్యి ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారంట, భారతీయులు. సో ఎప్పుడైతే హైర్ అఫీషియల్స్ వచ్చి చూసుకుంటారో వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని, ఆ టైంలో మాత్రం బాగానే ఉంటూ, ఎందుకంటే ఇండియా నుంచి లేదా వేరే కంట్రీ నుంచి వాటర్స్ ద్వారా వచ్చి అరెస్ట్ అయిన వాళ్ళతో ఎటువంటి పనులు చేయించకూడదని పాకిస్తాన్ లో రూల్ ఉందంట. సో దాన్ని అతిక్రమిస్తూ వీళ్ళు టార్చర్ పెట్టేవాళ్ళు, అధికారులు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు కాదు. బాగా చూసుకునేవాళ్ళు, అంటే రీజనబుల్ గా ఒక ఖైదీని చూసుకున్నట్టు చూసుకునేవాళ్ళు. ఖైదీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అఫీషియల్స్ ఖైదీని చాలా తీవ్రంగా, దారుణంగా ట్రీట్ చేస్తూ, ఒక పూటకి లేదా ఒక రోజు మొత్తానికి 2 కప్పుల అన్నం మాత్రమే పెట్టడం, 2 చపాతీలు రోజు మొత్తానికి ఇవ్వడం, దారుణంగా వాళ్ళని కొడుతూ, హింసిస్తూ, టార్చర్ పెడుతూ పనులు చేయించుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఈ ఫ్యామిలీ ఏమైపోయింది అంటే, తండేల్ రామారావు అని పిలుస్తారు ఆయన. తండేల్ అంటే గుజరాతీలో ఒక లీడర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనుకోవచ్చు. బెంగాలీలో కూడా అలాగే అంటారు. సో ఆయన లెటర్స్ రాయడం స్టార్ట్ చేశారంట. వాళ్ళ ప్లేస్ కి, వాళ్ళ ఓన్ ప్లేస్ అయినటువంటి శ్రీకాకుళం జిల్లా మత్స్యకార గ్రామానికి, ఈ డీప్ మత్స్యకార గ్రామం అంటారు, వాళ్ళకి లెటర్స్, తన భార్య కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ లెటర్స్ రాయడం. ఒక పాయింట్ తర్వాత అవతల నుంచి కూడా లెటర్స్ రావడం, ఆయనకి పాప పుట్టిన పాప ఫోటోలు రావడం. తర్వాత మీకు గుర్తుంటే 2019 ఎలక్షన్ ముందు పుల్వామా అటాక్ జరిగింది 18 లో, ఆ టైం. సో అదే 19 టైంలో. సో ఆ పుల్వామా అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధం ఇంకా దారుణంగా బ్యాడ్ అయిపోవడం. దాంతో ఇక లెటర్స్ ని కూడా అక్కడ అధికారులు ఆపేయడం. అధికారులు కూడా వీళ్ళ లెటర్స్ ని ఏ రకంగా అంటే, కంప్లీట్ గా వాళ్ళ లెటర్ ని ప్రతి జైలర్, ఇద్దరు జైలర్స్ ఉంటారు పెద్ద జైలు, కరాచీ జైలు, దాంట్లో ఇద్దరు జైలర్స్ దాన్ని పూర్తిగా చదవడం. ఇద్దరికి పైన ఒక అధికారి ఉంటాడు, జైలర్ కి పైన జైలు మినిస్ట్రీలో ఇంకో అధికారి ఉంటాడు. ఆ అధికారి పూర్తిగా వీళ్ళ లెటర్ చదవడం, అవన్నీ ట్రాన్స్లేట్ చేయించుకుని చదవడం, మళ్ళీ వాటిని ఇండియా పంపించడానికి, వాళ్ళ ఊరు పంపించడానికి యాక్సెప్ట్ చేయడం. ఇట్లా 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 జరుగుతున్నటువంటి టైంలో, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళని ఎన్నో ప్రయత్నాలు చేస్తే, ఆ పార్టీ కూడా చాలా ప్రయత్నాలు చేసింది, కేంద్రంతో వాళ్ళకి సరైనటువంటి సయోధ్య లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడం, జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో కూడా దీనికి సంబంధించి నేను సెట్ చేస్తానమ్మా అనేటువంటి మాట ఇవ్వడం, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సుష్మా స్వరాజ్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, మొత్తానికి ఆ వెళ్ళిపోయిన తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ ముగ్గురి యొక్క కలయికతో వీళ్ళ బయటికి సురక్షితంగా తీసుకురావడం మేజర్ పార్ట్ కొత్తగా వచ్చినటువంటి జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది అనుకోవచ్చు. వాళ్ళు సురక్షితంగా వీళ్ళని తీసుకురావడం, 20 మందిని వరకు తీసుకురావడం, మిగతా ఇద్దరి యొక్క ఆచూకీ అనండి, లేకపోతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనండి ఇప్పటికీ తెలియకపోవడం. ఎందుకంటే వాళ్ళని తీసుకువెళ్ళి
వాళ్ళని ఏదైతే అరెస్ట్ చేసి కరాచీలో పెట్టారో, ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ వీళ్ళ పుట్టుమచ్చల నుంచి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రతీదీ నోట్ చేసుకున్నారు. కానీ అంత నోట్ చేసుకున్నా కూడా 20 మందిలో ఆ ఇద్దరి ఆచూకీ మాకు తెలియదు ఇప్పటికే అని జైలు అధికారులు ఈ రోజుకి అక్కడ జైలు అధికారులు వాదించడం చూస్తుంటే, వాళ్ళని ఏం చేశారు, చంపేశారా ఏంటి అనే దాని గురించి కూడా రకరకాల డిస్కషన్స్ నడుస్తుంటాయి. దీని గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి.